అల్లూరి జిల్లా వైద్యాధికారి కృష్ణమూర్తి నాయక్ అవినీతి కార్యకలాపాలపై జిల్లా కేంద్రం పాడేరులో మరోసారి విచారణ జరిగించింది. గతంలో కృష్ణమూర్తి నాయక్ అవినీతి బాగోతంపై ప్రైమ్ 9 ఛానల్లో వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ కథనాలపై రాష్ట్ర వైద్యశాఖ ఉన్నతాధికారులు విచారణ కూడా చేపట్టారు. అల్లూరి జిల్లా డిఎంహెచ్ఓ కృష్ణమూర్తి నాయక్ అవినీతిని తవ్వే కొద్దీ ఊరుతూనే ఉంది. తాజాగా పాడేరులో కృష్ణమూర్తి నాయక్ అవినీతిపై మరో విచారణ జరిగింది. పాడేరులో ఎన్హెచ్ఎం అడిషనల్ డైరెక్టర్ అనిల్ కుమార్ ఈ విచారణ చేపట్టారు. అల్లూరు జిల్లా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఎల్ఎంహెచ్పీలు, సిహెచ్ఓల నుంచి కాంట్రాక్టు రెన్యువల్ కోసం బాండ్ పేపర్పై సంతకాలు చేయడానికి ఒక్కొక్కరి దగ్గర 500 నుంచి 1000 రూపాయలను జిల్లా వైద్యాధికారి కృష్ణమూర్తి నాయక్ అతని సిబ్బంది వసూలు చేశారని ఆరోపణ. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ వారికి గత 2 నెలల క్రితమే డిఎంహెచ్ఓ గారి చేస్తున్న అక్రమాలపై ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఈ రోజు వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు డిఎంహెచ్ఓ కృష్ణమూర్తి నాయక్ గారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ గారు చేస్తున్న డబ్బుల దందాను తక్షణమే బాధితులకు ఇప్పించాలి. అలాగే కృష్ణమూర్తి నాయక్ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలి. దీనిపై సిహెచ్ఓ యూనియన్ నాయకులు ఫిర్యాదు మేరకు ఈ విచారణ చేపట్టారు. ఈ విచారణలో జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఎల్ఎంహెచ్పీలు, సిహెచ్ఓలు హాజరయ్యారు. వీరంతా విచారణ అధికారి ముందు రాతపూర్వకంగా తమ వాంగ్మూలం ఇచ్చారు. ఇందులో జిల్లా వైద్యాధికారి కృష్ణమూర్తి నాయక్ అతని సిబ్బందికి ఎంత ఇచ్చింది ప్రస్తావించారు. అలాగే వైద్య శాఖలో పనిచేస్తున్న మహిళలకు మెటర్నిటీ లీవ్లు మంజూరు చేయడానికి వారి దగ్గర కూడా 3000 నుంచి 8000 వరకు వసూలు చేసినట్టు బాధితులు తమ ఫిర్యాదులో విచారణ అధికారికి వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరంలో మాకు కాంటాక్ట్ ఎన్హెచ్ ఎంప్లాయీస్, సిహెచ్ఓస్ ఎవరైతే ఉన్నారో విలేజ్ హెల్త్ క్లినిక్లో పనిచేస్తున్న సిహెచ్లలో బాండ్ రెన్యువల్ నిమిత్తం ఒక్కొక్క సిహెచ్ఓ నుంచి 500 రూపాయలు నుంచి 1000 రూపాయలు పై చిలుకు తాలూకా అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. దీని నిమిత్తమై మేమందరం కూడా ఈరోజు ఏకతాటిపై వచ్చి ఈ విధంగా ఎంక్వైరీకి అటెండ్ అయ్యాం. సో ఈ ఎంక్వైరీలో మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా మరలా ఇప్పుడు మనకి చూసుకుంటే ఈరోజు బాండ్ నిమిత్తం 500 తీసుకున్నారు. రేపొద్దున నెక్స్ట్ ఇయర్ కూడా రెన్యువల్కి ఖచ్చితంగా మేము చేయించుకోవాలి. కాబట్టి ఆ క్షణంలో ఈ 500 కాస్త 1000 రూపాయలు కావచ్చు, అప్పుడు 2000 కావచ్చు, 3000 కావచ్చు. కావున దీన్ని మేము ప్రశ్నించడానికి, అడగడానికి, ఈ విధంగా మా యొక్క బాధని పై అధికారుల దృష్టి తీసుకురావడానికి, తెలపడానికి ఈ విధంగా మేము అందరం ఇక్కడ వచ్చాము. గతంలో కూడా కృష్ణమూర్తి నాయక్పై అనేక ఫిర్యాదులొచ్చాయి. అవినీతిపరుడైన అధికారి ఎక్కడ ఉండకూడదని, తక్షణం చర్యలు చేపట్టాలని యూనియన్ నాయకులు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకోవైపు కృష్ణమూర్తి నాయక్పై విశాఖపట్నంలో రీజనల్ డైరెక్టర్ రాధారాణి విచారణ జరిపి నివేదికను రాష్ట్ర వైద్యాధికారులకు పంపారు. దీనిపై ఇంకా చర్య తీసుకోకముందే ఇప్పుడు మరో ఫిర్యాదుపై ప్రత్యేకంగా విచారణ జరపడం చర్చకు దారితీస్తోంది. ప్రీవియస్ మేము 3 years నుంచి కూడా ఈ బాండ్స్ అనేవి మేము సబ్మిట్ చేస్తున్నాము. కానీ లాస్ట్ 3 years లో ఎప్పుడు కూడా మేము మనీ అనేది పే చేయలేదు. బట్ ఈ ఇయర్ మాత్రమే మేము సబ్మిట్ చేయాలి అంటే అది కూడా మమ్మల్ని రావద్దని చెప్పారు. మీరు రాకుండా మీ ఎల్డీసీలు కానీ యూడీసీలతో కానీ మీరు పంపించండి, అంతేగాని మీరు మాత్రం డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర మాత్రం కనిపించకూడదు అని చెప్పి మాకు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు గ్రూప్స్లో. నెక్స్ట్ ఏంటంటే మా ఎల్డీసీస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేశాక మేము వాళ్ళకి ఆన్లైన్ పేమెంట్ చేసాము. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆన్లైన్ పేమెంట్ చేశారు. సో ఇది ఏంటంటే పైనుంచి డిఎంహెచ్ఓ సార్ ఇన్స్ట్రక్షన్స్తోని వాళ్ళు కిందున్న ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు మనీ అనేది కలెక్ట్ చేసుకున్నారు. బాండ్స్ ఒకరు తీసుకుంటే మనీ అనేది ఒకరు తీసుకున్నారు. సో ఇలాగ అనేది ప్రాసెస్ అనేది ఒకరి నుంచి ఒకరికి అలాగా ఇదయింది. బాండ్ అనేది తయారు చేయడానికి మేము పాడేరే రావాలి. పాడేరు వచ్చి బాండ్ తయారు చేయించుకొని మళ్ళీ మా మెడికల్ ఆఫీసర్ దగ్గరికి తిరిగి వెళ్ళి వాళ్ళ సంతకం తీసుకొని మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి సంతకం పెట్టి బాండ్ సబ్మిట్ చేస్తామండి. ఆ క్రమంలో మాకు ఖర్చు అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఎన్ఆర్హెచ్ఎంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్న మాకు చాలా జీతాలతోని ఇవన్నది ఎక్స్ట్రా ఖర్చులండి. ఆ ఖర్చులతో పాటు మాకు ఇలా 500 రూపీస్ కావాలి, 1000 రూపీస్ కావాలి, మెటర్నిటీ లీవ్ అంటే మీరు 8000 రూపీస్ కట్టాలి, 10,000 రూపీస్ కట్టాలి అని డిమాండ్ చేస్తున్నారండి. గత విచారణలో కృష్ణమూర్తి నాయక్పై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలేనని విచారణ అధికారి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. అందుకే సస్పెన్షన్కు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులు సిఫార్సు చేసినట్టు తెలిసింది. దీనిపై 1-2 రోజుల్లో ప్రభుత్వం సస్పెన్స్ ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయి. అయితే తనపై వేటు పడకుండా కృష్ణమూర్తి నాయక్ అమరావతిలో వైద్యశాఖ మంత్రి పేషీలో లాబింగ్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తన సస్పెన్షన్ను ట్రాన్స్ఫర్గా మార్పు చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. మీడియా వాళ్ళు అడిగారు ఏమని, ఇక్కడ డిఎంహెచ్గా విధుల్లో ఉన్నట్టు ఆయన పరిస్థితి ఏం బాగాలేదు,
ఆయన బెదిరింపులకు పాల్పడుతున్నాడు కింద స్థాయి సిబ్బంది మీద, అలానే లంచాలు అడుగుతున్నాడని చెప్పేసి ఆయనకు ప్రయత్నం చేస్తుంటే కనీసం వినే పరిస్థితి కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి లేదు. ఎందుకంటే ఈ జిల్లాలో క్రియాశీలకమైనటువంటి జిల్లా ఇది, గిరిజన ప్రాంతము, ఎక్కువ మెరుగైన వైద్యం అందించాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉన్నటువంటి ప్రాంతము. ఇలాంటి తరుణంలో ఇటువంటి జిల్లాలో ఇలాంటి బాధ్యత లేనటువంటి బాధ్యత రహితంగా ఉండేటటువంటి వ్యక్తుల్ని ఇక్కడ బాధ్యతగా మీరు అంటే ఉద్యోగాలకు ఇక్కడ ఇచ్చినట్లయితే కనుక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. దీనిపై సస్పెన్షనా లేక నాయక్ ప్రయత్నాలు ఫలించి బదిలీ చేస్తారో వేచి చూడాలి. జిల్లాలో గిరిజనులు, గిరిజన సంఘాలు, యూనియన్ నాయకులు, బాధితులందరూ కూడా నాయక్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి వైద్యశాఖ మంత్రి ఒత్తిళ్లకు లొంగి సస్పెన్షన్ను బదిలీగా మార్పు చేస్తారా లేక కఠిన చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి. మేము సదరు డిఎంహెచ్ఓ గారికి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడినాము. సార్ డిఎంహెచ్ఓ గారికి వాట్సాప్ చేసి, సార్ ఇలా జరుగుతుందంట, ఇలా చేస్తున్నారంట, మాకు న్యాయం కావాలి, మా పిల్లలకి ఎవరైతే డబ్బు మీ పేరు చెప్పి తీసుకున్నారని చెప్తా ఉన్నారు, ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. దగ్గర ఆయనతో మేము రిప్రజెంటేషన్ డైరెక్ట్ మెయిల్ పెట్టడం జరిగింది, వాట్సాప్లో కూడా రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. కానీ ఆయన నుంచి మేము పంపిస్తున్నాము అని తప్ప కానీ ఎక్కడ కూడా ఎంక్వైరీ చేస్తామని, ఎక్కడ న్యాయం చేస్తామని కూడా మాకు ఒక భరోసా ఇవ్వలేని పరిస్థితి క్రమంలో మేము గౌరవ హెల్త్ మినిస్టర్ గారిని, గౌరవ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీరపాండ్యన్ సార్ గారిని మేము మెయిల్ ద్వారా రిప్రజెంటేషన్ ద్వారా కలవడం జరిగింది. ఆ రకంగా అక్కడి నుంచి మాకు ఈ రోజున తర్వాత ఇక్కడ అదే జిల్లాలో ఇదే డిఎంహెచ్ఓ సార్ గారి మీద వచ్చినటువంటి అలిగేషన్స్ అన్నీ ఇది చేసుకొని స్టేట్ ఆఫీస్ నుంచి ఎంక్వైరీ వేయండి, సిహెచ్ఓస్ జరిగినటువంటి అన్యాయాన్ని బయట పెట్టండి అనేసి కమిషనర్ గారు ఈ రోజున ఎంక్వైరీ వేయించడం జరిగింది. ఈ క్రమంలోనే మేము ఈ రోజున ఏఎస్ఆర్ జిల్లా సంబంధించినటువంటి సిహెచ్ఓలు, ముఖ్యంగా ఎవరైతే డబ్బులు బలవంతంగా తీసుకున్నారో ఆ సిహెచ్ఓస్ అందరూ ఇక్కడే ఉన్నారు. వీరందరికీ ఎంక్వైరీలో వచ్చిన్నాము. ఎంక్వైరీ ప్రజెంట్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఎంక్వైరీలో మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాము.